హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజు. నేనైతే పెళ్లి కూతురమ్మ జాతరకు వచ్చాను ఫ్రెండ్స్. పెళ్లి కొడుకమ్మ, పెళ్లి కూతురమ్మ వీళ్ళైతే 3వ రోజు అత్తవారింటికి వెళ్తున్నారు యానాలకి. సో అయితే ఏమైందంటే పెళ్లి కొడుకు మూత్ర విసర్జన కోసం బయటకు దిగాడు. సో అక్కడ పాము కాటు వేయడం జరిగింది పెళ్లి కొడుక్కి. సో పవిత్రంగా ఉన్న ఆ పెళ్లి కూతురమ్మ తల్లి, నా భర్త చనిపోడు, నేనెందుకే నా చెరువులో దూకడం జరిగింది అమ్మవారు. సో ఇక్కడ అలా విగ్రహాలై వెలిశారు. ఆ పెళ్లి కూతురమ్మ, పెళ్లి కొడుకమ్మ వెనకాల ఎవరైతే ఉన్నారో అందరూ విగ్రహాలు అయిపోయారు ఫ్రెండ్స్. వాళ్ళైతే పాము కూడా ఉంటుంది పెళ్లి కూతురమ్మ, పెళ్లి కొడుకమ్మ విగ్రహం మధ్యలో. సో అది కూడా చూద్దాం మనం. ఇప్పుడు గుళ్ళోకి దర్శనానికి వెళ్దాం మనం. దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వీడియో ఎలా ఉందని చెప్పారు. సో తీసుకుందాం. ఇదైతే మొత్తం అక్కడ చుట్టుపక్కల పొలాలు, మామిడి తోటలు, సో అన్నిటిలో మధ్యలో ఉంది ఒక గట్టు, చెరువు గట్టు పక్కన ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారికి అట్టుపొలి గెలలు ఇచ్చేవారు. దర్శనానికి దూరాల నుంచి వస్తారు, ఎక్కడి నుంచొని. మనం గుళ్ళోకి వెళ్దాం ఒకసారి. గుళ్ళోకి వెళ్ళి చూద్దాం. ఇది గుడి దేవస్థానం ఎంట్రన్స్. ఇక్కడైతే అట్టుపొలి గెలలు ఆవిడికి మొక్కుబడి ఇస్తారంట. మళ్ళీ ఇవి పాట పెడతారంట, పాడుకుంటారు, కొనుక్కుంటారంట ఈ గెలలు అనేది. ఇక్కడ ఒక వ్యక్తిని అడిగాని చెప్పారు. సో వీళ్ళే పెళ్లి కూతురమ్మ, పెళ్లి కొడుకమ్మ. ఆ చివర ఉన్న విగ్రహాలు అయితే ఈ పెళ్లి జరిగిన సమయంలో ఊరేగింపుగా ఊరిలో తీసుకువెళ్తారు. అయితే పర్మనెంట్గా ఇక్కడ ఉంటాయి. వీటిని అయితే బయటకు తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఇది మొత్తం లొకేషను, ఆ పెళ్లి కూతురమ్మ, పెళ్లి కొడుకమ్మ జాతర లొకేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ చికెన్ పకోడీ మొత్తం ఆల్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఈ గుడికి రావాలంటే ఫ్రెండ్స్ ఆచంట వస్తే అక్కడ నుంచి శేషమ్మ చెరువు అని ఉంటుంది, చూపుతారు ఎక్కడైనా సరే. ఫస్ట్ అయితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్